ఇలా మీరు ఎట్ట తయారైందంటే మీరు పెట్టుకున్న ఫేక్ న్యూస్ల కోసం వార్తలు ఇచ్చే స్థాయికి దిగజారిన పరిస్థితి. మీరు 30-40 పెట్టుకున్నారు కదా మీ బీఆర్ఎస్సి టీ న్యూస్ టైపు, ఇంకా కొన్ని నమస్తే తెలంగాణ టైప్ పెట్టుకున్న వాళ్ళకు ఇన్పుట్స్ ఇవ్వడానికి పనికొస్తున్నాయి మీ యొక్క వార్తలు. కనీస ఇంగితం లేదు. ప్రభుత్వాన్ని చెలాయించినమంటారు, మేము తెలంగాణను మూవ్మెంట్ లీడ్ చేసినామంటారు, కానీ కనీస అర్హత లేని వ్యక్తులకు ఈరోజు తెలంగాణ సమాజం పట్టగట్టిందని నాకు అర్థమవుతున్నది. హరీష్ రావు మాట్లాడే మాటల వెనుక ఉన్న ఆంతర్యం కూడా అర్థమవుతూనే ఉన్నది. ఇంత కడుపు నొప్పి, ఇంత ఆవేశము, ఇంత అక్కసు, ఇంత విషం జిమ్మడం వెనుక ఉన్న కారణం 2 సంవత్సరాలే. 9.5 సంవత్సరాలు ప్రజల్ని పీల్చి పిప్పి చేసి ఇవాళ మీకు అవినీతి లేని దగ్గర అవినీతిని సృష్టించి మీరు చేయాలనుకుంటున్న భాగోతం ఏందో తెలియదా? ఉంటావా నువ్వు? పోనీ హరీష్ రావు దమ్ముందా నీకు? బీఆర్ఎస్లో 2029 వరకు నేను ఉంటా అని ఛాలెంజ్ చేయగలుగుతావా? నీకు ఆ సీన్ ఉందా? పోనీ నేనంటే ఒక మాట, కేటీఆర్ను కాదని నీకు అవకాశం వస్తుందని ఆశతో ఉన్నవా? కేటీఆర్ ఉండడం వల్ల నా అస్తిత్వం కోల్పోతుందని ప్రెస్ మీట్ పెడుతున్నావా? లేకపోతే ఈ కాలంలోనే బ్లాక్మెయిల్ చేసుకొని నేను వెనకేసుకున్న బినామీల పేర్ల మీద వెనకేసుకున్న భూములను నేను సక్రమం చేసుకోవాలని ఒక ప్లాన్తో చేస్తున్నావో నువ్వు ఆలోచించుకో. మీ దాంట్లో మీకే పడదు, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. చలో నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి నేను రమ్మన్నా వస్తా. వాస్తవాలను నిరూపించడానికి ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని నేను రాగలను. ప్రెస్ క్లబ్లో లేకపోతే అక్కడో ఇక్కడో కాదు, ఉంటే ఆడికే వచ్చి చెప్తాం. మీకు దమ్ముంటే మీరు తేల్చుకోవడానికి సిద్ధమా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. అన్నిటికంటే ఏంటంటే వీళ్ళు చేసిన తప్పులను వీళ్ళు పట్టించుకోకపోగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, అది ఒక లెక్క. కానీ పదే చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే డైవర్ట్ చేయడం తప్పితే ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడుతున్నది ఎక్కడైనా ఉన్నాదిరా బాబు? 6 గ్యారంటీలని మేము పెడితే దాని కింద 13 గ్యారంటీలు అంటే 420 గాల్లా మారి 420 అని చెప్పి ప్రచారం చేస్తుంటారు. ఇలా 5 గ్యారంటీలు అయిపోయినాయి, 6వ గ్యారంటీలో మేము కొన్ని చేస్తాము అని చెప్తే మీరు ప్రజా సమస్యలను పక్కన పెట్టి, ఇప్పుడు మేము ప్రజా సమస్యలు అంటే మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నీటి ఎద్దడి వస్తుంది, ఎట్లా ఎదుర్కోవాలి, వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఎట్లా చేయాలి, ఇప్పుడున్న సమస్యలు ఏంటి? వీళ్ళ యొక్క కాన్సిక్యూటివ్ ప్రెస్ మీట్లు కానీ వీటిని చూడండి, భూముల చుట్టే, భూములే. బీఆర్ఎస్కు తెలిసిన పదం భూమే, అందుకనే వాళ్ళు బీఆర్ఎస్ అంటే భూముల రాష్ట్ర సమితి అని పెట్టుకోవచ్చు. మనం రోజుకోటి డ్రగ్స్ రాష్ట్ర సమితిని ఒకరోజు అవుతున్నారు, మెంటల్ రాష్ట్ర సమితిని ఒకరోజు అవుతున్నారు, ఇప్పుడు నడుస్తున్నది భూముల రాష్ట్ర సమితి. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు మారుస్తారు కదా. ఇప్పుడు ధురంధర్ 1, ధురంధర్ 2, ధురంధర్ 3 అట్లా. ఈ పార్టీ ఎప్పుడు కూడా చలనశీలత ఎక్కువ ఉంటుంది, దీనికి చంచలత్వం ఎక్కువ ఉంటుంది. తెలంగాణని పార్టీ పెడతారు, దాన్ని భారత రాష్ట్ర సమితిగా పిలుస్తారు. రేపు అంతర్జాతీయ రాష్ట్ర సమితిని పెట్టినా పెట్టవచ్చు. నేను న్యూయార్క్లో పోతున్నా కాబట్టి అక్కడ కూడా పెడతానికి కేటీఆర్ అది కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ వస్తుంది కదా. ఇలాంటి పనికి మాలిన అబద్ధాలను ప్రచారం చేయడానికి ఇంకొకసారి ఆలోచించాలని చెప్పి నేను హరీష్ రావుకు ఒక హితవు చెప్తున్నా. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం వచ్చింది, యుద్ధం వచ్చినప్పుడు బాంబులు వేస్తారు. సమయం రావాలి కదా, ఆ రోజు బాంబులు పడతాయో అణుబాంబులు అయితే వాళ్ళకి తెలుస్తాయి. అది ఆ భయం ఉండే కదా బాంబుల గురించి ఇంకా గుర్తుపెట్టుకున్నది హరీష్ రావు. బాంబులు అనే మాట బాంబులేటి అని అంటున్నాడు అని అంటే పొంగులేటి గారి గురించి ఆ బాంబు ఎప్పుడు వేస్తాడో అనే భయం ఉన్నట్టే కదా. వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఒక బాంబు వేసినాము, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది, ఇంకో బాంబు వేసినాము, ఏసీబీ దగ్గర ఉంది, ఇంకో బాంబు కూడా వస్తుంది, తొందరలోనే వస్తుంది. ఎందుకు తొందరపాటు ఎందుకని చెప్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టాలన్నా ఈ దరిద్రాల మీద ఇప్పుడు బాంబులు వేసుకుంటూ కూర్చోవాలన్నా. కాబట్టి ఉన్న పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దుకోవాలి, వీళ్ళు లక్ష్యం కూడా కాదు, కాకపోతే వీళ్ళు లక్ష్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వస్తాయి. ఇప్పుడు ఇది ఈ 2021 ఫైల్ ఎవరు చేసిన రిజిస్ట్రేషన్? ఆయన ఎవరు? రెవెన్యూ శాఖ మంత్రి తెలవాలి కదా.
వాళ్ళ ఆఫీస్కి వద్దాం రమ్మనండి, తీసుకోమనండి, దాన్ని ఛాలెంజ్గా తీసుకోమనండి. 2021లో నాదర్గొల్లు భూములను రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వం ఏది? ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నది? ఇది కాదా ఫైల్? వాళ్ళు మళ్ళీ రివర్స్లో మనకేస్తుండే, మీరు దీంట్లో ఎల్లయ్య పేరుంది, మల్లయ్య పేరుంది, దీనికి చేసింది, దాంట్లో పేర్లు ఎందుకు మారుతున్నాయి? ఈ పేర్లు మారేది కూడా గమనిస్తున్నాడు మరి హరీష్ రావు. అంటే అంత కీన్గా అబ్జర్వేషన్ ఉన్నది. మనోడేనా దాని బినామీ? నాకు అర్థం కావట్లేదు. మరి ఈ శిల్పాతోని కానీ లేకపోతే ఈ కంపెనీలతో మనోనికి ఏమైనా రిలేషన్ ఉండి, సార్ నానించిపోయిందని ఈయన బోర్డు మారినప్పుడైనా బోర్డు మారిన ఆయన పోయి నాకు ఏమైనా కంప్లైంట్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. మరి ఇంతకీ ఇన్ని భూములు ఉన్నాయి కదా, దీని మీదనే ఎందుకున్నది? కాబట్టి ఇవన్నీ దీని వెనుక ఉన్న ఉద్దేశాలు క్లియర్గా అర్థమవుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఏమంటున్నా అంటే, ఈ అంశాల పట్ల ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రెస్ మీట్లతోనే కాదు, వాస్తవంగా డాక్యుమెంట్స్ చెక్ చేస్తే తెలిసిపోతుంది. దానికి సిద్ధమా హరీష్ రావు? దానికి సిద్ధమంటే మేము సిద్ధమే అని చెప్పడానికి కూడా. ఇప్పుడు ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కానీ వీళ్ళకి వాటి చూపించడం వల్ల వీళ్ళ బేలతనం బయటపడుతుంది ఒక చర్చ. కానీ దేనికి కట్టుబడి ఉన్నారని వీళ్ళకి ఇవన్నీ మనం డీటెయిల్స్ ఇవ్వాలి. రెస్పాండ్ అవుతున్న దాని వెనుక కారణం ఏంటంటే, నిన్న మంత్రి గారు రెస్పాండ్ అయ్యారు. దానికి మళ్ళీ ఈయన ఏదో సాధించినట్టుగా ఈయన ముందుకు వచ్చేసి మళ్ళీ బాంబు మన అక్కడికి ఏదో మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు పోయి అక్కడేదో ప్రెస్ మీట్ పెట్టి ఆయన అంటాడు, ఇటు హిందూ దేవాలయం ఉంది, ఇటు క్రిస్టియన్ ఉంది, అటు ముస్లింది ఉంది, అక్కడ ఎట్లా అబద్ధాలు చెప్పాల్సి వస్తుందని. ఒరే నాయన, అక్కడ ఉన్న సొమ్ములు దోసుకుపోయిందని మీ మీద ఒక అభియోగం ఉంది. సెక్రటరేట్ అడుగున దీని పేరేంది టంకశాలకు, ఇటువైపు నవబోత్పాడుకు ఉన్నదాంటే నిధులు ఉన్నాయి, దోసుకునేవారు అతను మీ మీదనే ఉన్నాయి. మరి మీరు అన్ని చేసి మరి దొంగతనం ఎట్లా చేసిండ్రు? ఇలా 1600 కోట్లు పెట్టిన సెక్రటరేటు మరి అంతమంది దేవతల మధ్యన ఎట్లా అన్యాయం చేయాలి? ఎంత నాసిరకం కట్టడం కట్టిందని తెలిసి కురిసిందని చెప్పింది కదా, ఎట్లా చేసిండ్రు? కాబట్టి ఇవన్నీ కూడా హరీష్ రావు అస్తిత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలుగానే తెలంగాణ ప్రజలు అనుకోవాలి తప్పితే వీళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న చేస్తున్న అబద్ధాల యొక్క ఇంటెన్సిటీని ఈరోజు మేము ఆలోచిస్తున్నాం. ఇట్లా పదే చెప్పుకుంటూ పోవడం వెనుక దీనికి ఒక ఎండ్ పాయింట్ రావాలంటే, దీని పట్ల ఒక ఎండ్ పాయింట్ రావాలంటే చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు ఎక్కడికైనా రావాలి. ఎందుకు ఈ మాట పదే చెప్తున్నా అంటే, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతూనే ఉంటారు. ఈ ప్రాపగండాకున్న ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే ఎవరిని ఏదైనా అనొచ్చు. నేను అంటున్న పొంగులేటి గారి విషయంలో టార్గెట్ చేయడం వెనుక అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తానికి పొంగులేటి గారి మీద బట్టగాల్చి మీదేసినా అందరికి సంబంధించి 2014 నుంచి 2026 వరకు పోయిన నెల మార్చి వరకు కూడా మనం సిబిసిఐడి వేసుకుందామని చెప్పి అలొకేషన్స్ దృష్టిలో అన్నారు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు ఈ భూముల అలొకేషన్స్ మీద కూడా, భూముల మ్యూటేషన్స్ మీద కానీ, భూముల రిజిస్ట్రేషన్స్ మీద కానీ 2014 నుంచి 2026 వరకు ఇద్దాం. ఏ ప్రభుత్వ హయాంలో ఏ భూములు ఎవరికి ఎట్లా కట్టబెట్టిందనేది క్లియర్గా తెలుస్తుందిగా. దానికి ముఖ్యమంత్రి గారు అనేది చెప్తున్నా నేను. మనకు ఏసీబీ అంటే చిన్నదైంది అనుకుంటే సిబిసిఐడి వేస్తారా, దానికి హౌస్ కమిటీ వేస్తారా, లేకపోతే దానికి సిబిఐ వేస్తారా? దానికి మీరు ఒప్పందం అనుకుంటే చెప్పండి, చలో 2014 నుంచి వేద్దాం. ఏ భూములు వదిలినరా బాబు మీరు? కాందిశీకుల భూములు వదలలే, కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ల్యాండ్ భూములు వదలలే, అసైన్ ల్యాండ్స్ భూములు వదలలే, చెరువు శిఖాలు వదలలే, లావణి పట్టాలు వదలలే, అసలు ఇంకా ఏంటి దేవుని మాన్యాలు, గుట్ట చెట్టు పుట్ట మైనింగ్కి సంబంధించి దేని కూడా. ఆయన అంటాడు, మైనింగ్ మంత్రి అన్నాడు కదా, మేము ఫైన్ వేసినాము కదా. అసలు ఫస్ట్ ఇప్పుడు మీరు అంటున్న ఏదైతే ఆ మైనింగ్కి సంబంధించి అలొకేట్ చేసింది మీరే. ఎవరికో అలొకేట్ చేస్తే ఆ కంపెనీ తీసుకున్నది, తెలియక తీసుకున్న మా వాళ్ళ మీద కూడా మేము నోటీస్ ఇచ్చి పంపించినామని అంటే అది కమిట్మెంట్ గవర్నమెంట్ది. మీ మీద ఇప్పుడు మీ ఎవరైతే మైనింగ్ మాస్టర్స్ ఉన్నారో చాలామంది ఉన్నారుగా, మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన వాళ్ళందరూ గదగద వణుకుతున్నారు మీ చర్యలకు. ఎందుకు? మీరు ఒకటి చేయబోయి మమ్మల్ని అందరినీ ముంచితే ఏం రాని, అది కూడా తేలాల్సిందే, భూముల విషయం కూడా తేలాల్సిందే డెఫినెట్గా మేము. ఎందుకంటే
ఇవన్నీ తెలంగాణ ఉద్యమం చేయడము, తెలంగాణ కొరకు కొట్లాడడము, తెలంగాణ అంటే ఒక మంచి రాష్ట్రం కావాలనుకునే మాలాంటి వాళ్లకు మీ యొక్క చర్యలు చూస్తే తెలంగాణ ఉద్యమం అంత నిజాయితీది ఈ ప్రపంచంలో నేను చూసిన ఉద్యమాల్లో ఏదీ లేదు. 1200 మంది చనిపోయినరా బాబు ఈ ఉద్యమంలో, కుటుంబాలను కాదని. ఆ కుటుంబాల త్యాగాల పునాదుల మీద వచ్చిన మీరు ఆ కుటుంబాలను పట్టించుకోకపోగా తెలంగాణ సమాజపు ఉమ్మడి ఆస్తులను తెగదోచుకున్న దొంగలు కదా మీరు. ఇంకేముందని మీరు ఇక్కడ మాట్లాడడానికి? నేను ఇది ఒక్కటి మాట హరీష్ రావును ఉద్దేశించి అంటట్లే, అది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కవిత అయినా. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మీరు రారు, ఆడ ఎమ్మెల్యే రాడు, ఆడ ఎమ్మెల్యే రాకపోతే ప్రజలు అట్నే ఊరుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే రాకపోతే ఏంది, ఆయన పెద్ద మహారాజు కేసీఆర్. ఆ ప్రజలకు ఎమ్మెల్యే కాదు, ఆయన అక్కడ రాజు. ఆయన వచ్చినప్పుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనం కూడా ఉండదు. ఇలా పోయి ప్రతి ఎవరి వాళ్ళ ఆఫీసులలో పెడతారు, ప్రతి ఎమ్మెల్యే ఆఫీసులో పెడతారు. మీ ఆఫీసులో కూడా పెట్టింది కదండి. కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఆఫీసులో పెట్టలేదా? అక్కడ పోయి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెడితే తీసి ర్యాలీలు చేస్తారు, బంధిస్తారు. ఇది ఎక్కడి కథరా నాయన మీరు? అక్కడ ఎమ్మెల్యే రాకపోతే రా నాయన అని ర్యాలీలు తీయంగా చూసినాం. కానీ చాలా విచిత్రమైన రాజకీయాలు ఉన్నాయి మీవన్నీ కూడా. గిట్ల జాగదు. తెలంగాణ ఎవ్వడి జాగీర్ కాదు. తెలంగాణ ప్రజల యొక్క జాగీర్. తెలంగాణ ప్రజలే నేను అది చేసినా, నేను ఇది బీకినా, అది చేసినా అంటే తీసి బండకేసి కొడితే వచ్చిండు రేవంత్ రెడ్డి ప్రజల నుంచి ఒక నాయకుడు. రేవంత్ రెడ్డి తెలంగాణ కాలం కన్న నాయకుడు, గుర్తుపెట్టుకో. ఇక నాకు ఎదురే లేదని కేసీఆర్ విర్రబీగుతున్న రోజుల్లో కాలం కన్న నాయకుడు రేవంత్ రెడ్డి. ఇంకా మీకు అర్థం కాలేదు.